అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సెన్సస్ 2027లో ఎన్యూమరేటర్ మ్యాప్ ఎలా డ్రా చేయాలనేది చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఇది సెన్సస్ 2027 జనరల్గా జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. లాస్ట్ టైం మనకి 2011లో జరిగినాయి, ఇప్పుడు 2021లో జరగాలి. బట్ ఇప్పుడు కరోనా అవ్వడం వల్ల మనకి జనాభా లెక్కలు అనేది జరగలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు అనేది స్టార్ట్ అయిందండి. మన ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30 వరకు కూడా ఎన్యూమరేటర్లు అనేది మీ ఇంటికి వచ్చి గృహగణన అనేది చేస్తారు. మనకి ఈ సెన్సస్ 2027లో 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి గృహగణన, 2 జనాభా గణన. గృహగణన మనం మే 1 నుంచి 30 వరకు చేస్తామండి. జనాభా గణన జనగణన ఫిబ్రవరి 2027 ఇచ్చారండి మన రాష్ట్రానికి. సో ఇప్పుడు గృహగణనలో మనం ఏం చేయాలంటే ఏదైతే ఒక పర్టికులర్ విలేజ్ని బ్లాక్స్ కింద డివైడ్ చేసి దానికి ఎన్యూమరేటర్ని అసైన్ చేశారు. సో ఆ బ్లాక్ అసైన్ చేసినప్పుడు ప్రతి ఎన్యూమరేటర్కి కూడా ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే అతని యొక్క బౌండరీస్ ఫిక్స్ చేసి ఈ పర్టికులర్ హౌస్ నుంచి ఈ పర్టికులర్ హౌస్ వరకు అని చెప్పి అతనికి బౌండరీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎన్యూమరేటర్ విధి ఏంటి, ఎన్యూమరేటర్ ఏం చేసుకోవాలంటే, సో ఆ ప్రతి ఏ హౌస్ని కూడా మిస్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే మనం బౌండరీస్ ఫిక్స్ చేసుకోవాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఈ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఒక మ్యాప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సింపుల్గా చాలామంది మనం ఏం చేస్తున్నారంటే ఏదైతే మనకి స్వామిత్వ మ్యాప్ కానీ లేకపోతే గూగుల్ ఎర్త్లో మ్యాప్ కానీ ఆ పర్టికులర్ మ్యాప్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఏ జెమినైకో లేకపోతే చాట్ జీపీటీకో ఇస్తే అది పెన్సిల్ స్కెచ్ అంటే మనకి ఇచ్చేస్తుంది. అలా కాకుండా కూడా మనం సులువుగానే అది ఏంటంటే ఓవరాల్ అవుట్లైన్గా యూజ్ అవుతుంది తప్ప, అది ఒక అవుట్లైన్కి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప మనకి కరెక్ట్గా అయితే కరెక్ట్ పిక్చర్ అయితే అది కాదు. సో కరెక్ట్ వే ఏంటంటే కన్వెన్షనల్ వే, ట్రెడిషనల్ వే ఏంటంటే ఎవ్రీ స్ట్రీట్ ప్రతి వీధి కూడా మనం తిరిగేసి అక్కడ బిల్డింగ్ ఉందా, లేకపోతే పాక ఉందా, లేకపోతే ఒక పెంకుటిల్లు ఉందా, లేకపోతే రేకుల షెడ్ ఉందా, అది నివాసమా, నివాసేతరమా, చర్చా, గుడ, బడ, అంగన్వాడియా, లేకపోతే కమ్యూనిటీ హాలా, ఇలా ప్రతిదీ కూడా మనం ఐడెంటిఫై చేసుకుని డ్రా చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ మ్యాప్ డ్రా చేసేటప్పుడు సింబల్స్ ఏంటంటే రెండు సింబల్స్ టోటల్గా చూస్తే, ఒకటి స్క్వేరు, ఇంకొకటి ట్రయాంగిల్. స్క్వేర్ అంటే సింపుల్గా మనం అంటే ఆర్సీసీ కాంక్రీట్ సీలింగ్ ఉన్నది, అలాగే రేకుల షెడ్ సీలింగ్ ఉన్నది, లేకపోతే పాక ఉన్నది, ఇలా మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదండి. ఇందులో స్క్వేర్ షేపు ఉన్నది, స్క్వేర్ అంటే అది పెంకులిల్లు అయినా అవ్వచ్చు, పెంకులిల్లు లేదంటే డాబా అంటే కాంక్రీట్తో ఉన్నటువంటి సీలింగ్, లేదంటే రేకుల షెడ్, ఇదన్నీ కూడా స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే పాక, పూరిపాక ఇలాంటివన్నీ కూడా ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ బౌండరీస్ ఫిక్స్ చేసుకోండి. మ్యాప్ చూస్తే మీరు మ్యాప్ ఐడెంటిఫై చేస్తే, సో మనకి నార్త్ వైపు ఏమున్నాయి, సౌత్ వైపు ఏమున్నాయి, ఈస్ట్ వైపు ఏమున్నాయి, వెస్ట్ వైపు ఏమున్నాయి అనేది రిప్రజెంట్ చేసుకొని ప్రతి వీధి తిరుగుతూ మనకి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, పాకలు ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ రిప్రజెంట్ చేసుకుంటామండి. అలాగే సీసీ రోడ్లు ఎన్ని ఉన్నాయి, కచ్చా రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక మ్యాప్గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఫండమెంటల్ టాస్క్ అనమాట. ఇది చేసుకుంటే ఈ ఫండమెంటల్ థింగ్ మనం అనేది కరెక్ట్గా చేసుకోగలిగితే మన యొక్క జనాభా గణనకి కానీ గృహగణన చేయడానికి కానీ 99% మనకు సులువైపోయినట్టే పని. సో ఇందులో మళ్ళీ నివాసం అయితే ఇలా ఎంటీ బ్లాక్ రిప్రజెంట్ చేస్తాం. నివాసేతరము అంటే ఏదైనా ఒక రైస్ మిల్ వచ్చింది, ఉదాహరణకి రైస్ మిల్ వచ్చింది, లేదా కమ్యూనిటీ హాల్ వచ్చింది, లేదంటే ఒక గొడవను వచ్చింది, ఇవన్నీ కూడా నివాసేతరములు. అంటే మనుషుల నివాసం ఉండేవి కాదు, బట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అక్కడ. సో వాటన్నింటినీ కూడా మనం షేడెడ్ లైన్ రిప్రజెంట్ చేస్తాము. ఇలా ఎంటీ బాక్స్ ఉందంటే దట్ ఈజ్ అది నివాసము, బిల్డింగ్, ఇది పాక, ఇలా రిప్రజెంట్ చేసుకో. దిస్ ఇస్ ద మ్యాప్. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటికి
మనం మ్యాప్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా దిస్ ఇస్ ద మ్యాప్ అండ్ దిస్ ద నార్త్ సైడ్. నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ఎండ్ చేయాలి. అంటే నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మనం గృహగణన చేసేటప్పుడు మనకిచ్చినటువంటి బ్లాక్లో నార్త్ వెస్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ ఈస్ట్లో ఎండ చేయాలి. సో మనం ఎలా ఫ్లో వెళ్తాము అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేసుకుంటున్నాము, ఇదంతా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఎందుకు చేయాలి అంటే ఏ ఒక్క హౌస్ని కూడా మనం మిస్ చేయకూడదు. ఏ ఒక్క హౌస్ని కూడా మనం మిస్ చేయకుండా ప్రతిదీ లెక్క పెట్టాలి. ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి దిస్ ఈజ్ మై మ్యాప్ ఇలా కౌంట్ చేసుకొని నెక్స్ట్ ఇలా కౌంట్ చేసుకుని ఇవి కౌంట్ చేసుకొని సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రతి బ్లాక్కి కూడా దాని పర్టికులర్ డోర్ నెంబరు, ఉదాహరణకి బ్రాకెట్లో చూడండి 2-97 బ్రాకెట్లో డోర్ నెంబరు 1, ఉదాహరణకి 2-24 బ్రాకెట్లో 2. అంటే ఏంటంటే ఇక్కడ మనం గృహగణన చేసేటప్పుడు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అందులో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ కుటుంబాల నివాసం డెఫినేషన్ మనకి ఎలా ఇచ్చారంటే అందులో వాళ్ళు సపరేట్గా వండుకొని తింటున్నారా లేకపోతే అందరూ కలిసి వండుకొని తింటున్నారా అన్న బేసిస్ మీద ఇచ్చారు. సో ఇక్కడ ఉదాహరణకి 2-24లో ఒక గణన గృహం ఉంది, ఒక భవనం. 2-24 అనేది ఒక భవనం, 2 గణన గృహాలు అంటే 2 పొయ్యిలు ఉన్నాయి. 2-1లో ఒక గణన గృహం ఒక భవనం, 3 గణన గృహాలు. అలాగే ఉదాహరణకి ఇది పాక షేడెడ్ అంటే అక్కడ కోళ్ళని పెంచుతున్నారు. ఉదాహరణకి చెప్తున్నాను 2-36 అంటే ఇది ఒక భవనం. 2-36 2 గణన గృహాలు అంటే అందులో ఇద్దరు సపరేట్గా 2 సపరేట్ కిచెన్స్లో వండుకొని తింటున్నారు. సో ఇలా కనుక మనం మ్యాప్ వేసుకుంటే మనకి గృహగణన అనేది సులువుగా పూర్తయిపోతుంది. నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ ఈస్ట్కి ఒక్క హౌస్ని కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.